అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం కిచెన్ లో కుక్ చేసుకోవడానికి ఒక మంచి పాన్ కావాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు। ఈ పాన్ లో కుక్ చేసినప్పుడు స్టీల్ పాన్స్ లాగా మనకి అంటుకుపోదు। ఇంకా మనం ఐరన్ పాన్ ని మెయింటైన్ చేసినట్టు మెయింటెనెన్స్ కూడా దీనికి అవసరం లేదు। నేను మీకు ఇప్పుడు ఈ పాన్ ని ఓపెన్ చేసి చూపిస్తూ ఈ పాన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను చూడండి। తక్కువ ఆయిల్ తో కుక్ చేయాలి, తొందరగా కుక్ అవ్వాలి, అడుగు అంటుకుపోకుండా మాడిపోకుండా ఉండాలి, ఇంకా మనకు పాన్ లైట్ వెయిట్ గా ఉండాలి, హెల్త్ కి కూడా మంచిదై ఉండాలి అనుకుంటే ఈ పాన్ ని ట్రై చేయొచ్చు। ఈ పాన్ ని మనం గ్యాస్ స్టవ్ పైన ఇంకా ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూస్ చేయొచ్చు। సైడ్స్ వచ్చి మనకి ఇలా గ్రానైట్ ఫినిషింగ్ తో ఉండి పాన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది। మరి ఈ పాన్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం। ఈ పాన్ హాకిన్స్ కంపెనీ సిరామిక్ పాన్ అన్నమాట। ఇది 3 లీటర్స్ ది ఇంకా 28 సెంటీమీటర్ డయామీటర్ అన్నమాట। నాకు ఈ పాన్ ప్రైస్ వచ్చి 2000 రూపీస్ పడింది। ఇంకా ఈ పాన్ కి 5 ఇయర్స్ గ్యారంటీ కూడా ఇచ్చారు। మనం తీసుకున్నటువంటి మోడల్ని బట్టి కెపాసిటీని బట్టి పాన్ ప్రైస్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది। వాటి గురించి కూడా నేను వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మరి ఈ సిరామిక్ పాన్స్ ఎందుకు బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం। నాన్ స్టిక్ ప్యాన్లో ఉండేటువంటి టెఫ్లాన్ లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఈ సిరామిక్ ప్యాన్లో ఉండవు, ఇంకా టాక్సిన్స్ ఫ్రీ। అయితే సిరామిక్ ప్యాన్స్ని తీసుకునేటప్పుడు PFOA లెడ్ కాడ్మియం ఫ్రీ సిరామిక్ కోటెడ్ ప్యాన్స్ని తీసుకోవాలి। ఇలా అయితే మనం హై ఫ్లేమ్ మీద కుక్ చేసినా సరే ఎటువంటి టాక్సిన్స్ రిలీజ్ కావన్నమాట। అయితే ఇక్కడ ప్యాన్ యూస్ చేయడానికి ముందు కొన్ని ప్రికాషన్స్ అయితే ఇచ్చారు। ప్యాన్ యూస్ చేసేటప్పుడు డ్రై హీట్ చేయొద్దని, ఇంకా డిష్ వాషర్ సేఫ్ కాదని చెప్పి ఇచ్చారు। మనకు ఈ ప్యాన్ ప్యూర్ సిరామిక్ అయితే కాదు, బాడీ వచ్చి అల్యూమినియం ఉంటుంది, పైన సిరామిక్ కోటెడ్ ఉంటుందన్నమాట। ప్యూర్ సిరామిక్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి। ఇప్పుడు నేను మీకు ఈ ప్యాన్లో ఫ్రై, పులావ్, కర్రీ, ఉప్మా, స్వీట్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను। ఈ ప్యాన్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, ఎంత ఆయిల్ తీసుకుంటుంది అనేది కూడా తెలుస్తుంది। ఈ ప్యాన్ వాడడానికి ముందు జస్ట్ సోప్తో వాష్ చేస్తే సరిపోతుంది। ఇప్పుడు నేను ఇక్కడ బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను। ఇక్కడ చూడండి, బెండకాయ వేపుడు ఎటువంటి జిగురు లేకుండా చాలా తొందరగా వేగిపోయింది అనమాట। వేరే ప్యాన్స్తో కంపేర్ చేస్తే ఈ ప్యాన్లో నాకు చాలా తక్కువ ఆయిల్తో తక్కువ టైంలో అంటుకోకుండా వేగిపోయింది। అలానే క్యారెట్ ఫ్రై చేశాను, ఇంకా కర్రీ కూడా చేశాను। దేనికైనా సరే ఈ ప్యాన్ అయితే బాగుందనిపించింది। నెక్స్ట్ ఈ ప్యాన్లో ఉప్మా ఎలా వస్తుంది ఏంటి అనేది చేసి చూపిస్తాను। మనం తక్కువ ఆయిల్ వేసుకున్నప్పటికీ కూడా ప్యాన్లో వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఈవెన్గా వేగుతాయి, ఒకటి అంటుకుపోవడం కానీ మాడిపోవడం లాంటివి జరగవన్నమాట। సిరామిక్ ప్యాన్లోనే మనకు ఏ కంపెనీ బెస్ట్ అంటే ఈ హాకిన్స్ కంపెనీ అయితే బాగున్నట్టు అనిపించింది నాకు। నేను ఇంతకుముందు వేరే కంపెనీది యూస్ చేసా కానీ కొంచెం తొందరగా పాడైపోయింది। మనకు ఈ ప్యాన్ అయితే 5 ఇయర్స్ గ్యారంటీతో వచ్చింది। మిగతా కంపెనీ సిరామిక్ ప్యాన్స్ చూస్తే 1 or 2 ఇయర్స్ వరకు గ్యారంటీ అయితే ఇచ్చారు। మనకు ప్యాన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అంటే క్లీనింగ్ టైంలో స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేయకూడదు, అలానే కుక్ చేసుకునేటప్పుడు వుడెన్ స్పాచులా యూస్ చేయడం బెస్ట్ అనమాట। ఎందుకంటే మనకు స్క్రాచెస్ లాంటివి పడకుండా ఉంటాయి। ఇక్కడ పులావ్ చేశాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో, మనకి ప్యాన్లో ఎక్కడ అడుగంటుకు పోవడం లాంటివి జరగలేదు। ఈ ప్యాన్ వల్ల మనకు కిచెన్లో కూడా చాలా టైం సేవ్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్యాన్లో అడుగంటుకు పోవడం మాడిపోవడం లాంటివి జరగవు అనమాట। సో అస్తమానం స్టవ్ దగ్గర ఉండి తిప్పాల్సిన పని అయితే ఉండదు। వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి। ఒకవేళ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। కొన్నిసార్లు మనం ఏవైనా స్వీట్ రెసిపీస్ కానీ ఏవైనా షాలో ఫ్రై కానీ చేస్తున్నప్పుడు అంటుకుపోవడం మాడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా। అలాంటి రెసిపీస్ చేయడానికి ఇలాంటి ప్యాన్ ఉంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట, ఏ రెసిపీ చేయాలన్నా కూడా। అలాంటి రెసిపీస్ చేయడానికి ఈ ప్యాన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కూడా। ఇక నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయడం కోసం ఖర్జూరం పేస్ట్ చేసి ప్యాన్లో వేసి వేయిస్తున్నాను। ఇదే కానీ మనం నార్మల్ ప్యాన్లో వేస్తే మొత్తం అంటుకుపోతుంది। ఇక్కడ చూడండి ఏమీ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చిందనమాట। ఇలాంటి ఏ రెసిపీస్ అయినా సరే మనం ఈ ప్యాన్తో ఈజీగా చేసుకోవచ్చు అనమాట। ఇక నెక్స్ట్ క్లీనింగ్ విషయానికి వస్తే కూడా జస్ట్ సాఫ్ట్ స్క్రబ్బర్తో మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది, మనకు ఏ విధమైన మెయింటెనెన్స్ అవసరం లేదు। ఈ ప్యాన్స్లోనే మనకు చాలా వెరైటీ మోడల్స్ ఉన్నాయన్నాను కదా, అవి కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను। ఇప్పుడు నేను మీకు వీడియోలో వాడి చూపించిన ప్యాన్ అయితే ఇదనమాట। ఇక నెక్స్ట్ మనకు దీంతో పాటుగా ఫ్రై ప్యాన్, 3.5 లీటర్స్లో కడాయి, ఇంకా 5 లీటర్స్లో మనకు బిర్యానీ పాట్ కూడా ఉందన్నమాట। ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఈ ప్యాన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, ఇది ప్రమోషనల్ వీడియో కూడా కాదు।
నేను ఈ ప్యాన్ని వాడి చూసాను అనమాట, చాలా బాగా అనిపించింది. మనకు టైం సేవ్ అవుతుంది, తక్కువ ఆయిల్తో కుక్ అవుతుంది. సో చాలా బాగా అనిపించి రివ్యూ అయితే ఇస్తున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.